ఇలా 1 కేజీ పప్పు తీసుకొని కొంచెం ఉడుకు పట్టేలాగా ఇట్లా పట్టేలాగా పడితే చాలు, ఏమి వేగనవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత పిండి కొట్టుకుంటాను. పప్పు వేయించుకున్నాం కదా, ఆరిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. చూడండి, ఈ మారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మిగిలిన పప్పు కూడా మిక్సీ పట్టుకొచ్చినాను. ఇది మిక్సీ పట్టినాక కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లారినాక ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ చేసుకోవచ్చు. పప్పు ఉడకబెట్టి చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా, ఈ మారి చేసుకుంటే ఈజీగా తొందరగా సాంబార్ అయిపోతుంది. ఈ మారి చేసుకోవచ్చు. చూడండి, ఈ మారి డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు. రసానికి పప్పు తక్కువగా కావాలి కదా, పప్పు రసం కావాలన్నప్పుడు పౌడరు ఉపయోగించుకోవచ్చు. డబ్బాకి వేసేసాను. మరొక స్పూన్ వేసుకునేసి మూసి పెట్టుకునేస్తే మనకి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది, ఏమి కాదు. 1 కేజీ పప్పు ఈ మరి పొడి చేసి పెట్టాను నేను. సాంబార్కి పప్పు రసానికి ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు మీకు సాంబార్ చేసి చూపిస్తాను. వంకాయ, మునక్కాయ సాంబార్ చేస్తాను. మీకోసం మీకు చూపించేదానికి ఉంచుకున్నాను. పసుపు, మసాలా పొడి, మిరప్పొడి. ఇప్పుడు ఈ పౌడరు సాంబార్లో వేస్తాను. 4 స్పూన్లు వేస్తాను అంతే. మనకి ఎంత కావాలో నీళ్ళు అంత పోసుకుంటే సరిపోతుంది. తగినంత ఉప్పు. ఇప్పుడు ఈ గిన్నెలో పోసి స్టవ్ పైన పెడతాను. ప్లేట్ మూసి పెట్టేస్తాను. ఇప్పుడు చింతపండు వేయడం మర్చిపోయాను. చింతపండు మిక్సీకి కొట్టుకొని పెట్టుకున్నాను గట్టిగా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చని. అయిపోయింది సాంబారు. కొత్తిమీర వేసేసి బాగా ఉడికిపోయింది, మొత్తము ఆఫ్ చేసుకోవడమే. ఇది పప్పు వేయించుకొని పొడి కొట్టి చేసిండే సాంబార్ ఇది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.